సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ రిలీజ్ 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తేదీల్లో పోలింగ్. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక మేము పార్టీ పరంగా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు కానీ అది పెద్ద బోగస్, అదంతా పెద్ద ఇది ఉండదు. సో పాత రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలకి 2011 జనాభా ప్రకారం వచ్చే రిజర్వేషన్లు పోను, మిగతాది 22-23% బీసీలకు వస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే 18% వస్తుంది. కొన్ని ఇప్పుడు మహబాద్లో కొన్ని జిల్లాల్లో దాదాపుగా 27 మండలాల్లో ఒక్క బీసీ అభ్యర్థి లేడు. చాలా స్టాటిస్టిక్స్ తీస్తే చాలా కనబడుతున్నాయి. సో కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం, అందులో ఉన్న లీడర్లు పోటీలోకి దిగండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు మనం ఆ గ్రామాన్ని ఒడిసి పట్టుకోకపోతే, మన పరిధిలో లేకపోతే మన బతుకులు ఆగమయ్యే అవకాశం ఉన్నది. భవిష్యత్ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే స్థానిక సంస్థలను ఉపయోగించుకొని మనం అడుగులు వేయాలి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తాయి. స్థానికంగా కొన్ని సర్పంచ్లు, కొన్ని ఎంపీటీసీలు, కొన్ని జెడ్పీటీసీలు గెలిచి వాళ్ళు కొంత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా అదే. 2001లో ఆయన ఫస్ట్ టార్గెట్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్స్ని. సో అట్లాగే మన సమాజం కూడా పెద్ద ఎత్తున ఈ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే అఫీషియల్గా రిజర్వేషన్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ దాదాపుగా మెజారిటీగా ఉన్న మనము, అందులో ఉన్న కొంత బలమైన పోటీ చేయాలి అనుకుని, కొంత ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు నామినేషన్ వేసి పోటీలో దిగండి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్లు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజునే సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు కూడా అదే రోజు వెల్లడైతాయి. ఇది జనరల్గా ఏ సర్పంచ్ ఎలక్షన్లో అయినా ఉన్నదే. తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చేసింది. షెడ్యూల్ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్, కాల్ సెంటర్. ఈసారి బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు కూడా ఉంటుందని ఎస్ఈసి వెల్లడి. ఆ బ్యాలెట్ పేపర్ మీద నోటా సింబల్ కూడా ఉంటుంది. ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు ఉంటుంది. ఈవీఎంలో మాత్రమే ఉండేది. ఏ అభ్యర్థి అయినా మీకు నచ్చకపోతే నోటా మీద కొట్టొచ్చు, ఓటేయచ్చు. సో ఇప్పుడు కూడా నోటాని పెట్టడం జరిగింది. సో అందుకే ప్రతి ఒక్కరు ఓటేయండి, నచ్చకపోతే నోటా మీద వేయండి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులు. వీటికి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇగో ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు, సెకండ్ ఫేజ్ ఎప్పుడు? ఫస్ట్ ఫేజ్ నవంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 27 అంటే ఎప్పుడు? రేపటి నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫస్ట్ ఫేజ్ ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఎప్పుడు? డిసెంబర్ 11. ఎన్ని మండలాల్లో? 189 మండలాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్. ఎన్ని సర్పంచ్లు? 4,236 సర్పంచ్లకి ఫస్ట్ ఫేజ్ పోలింగ్. వార్డు స్థానాలు ఎన్ని? 37,440 వార్డు మెంబర్లు. ఇక సెకండ్ ఫేజ్ విషయానికి వద్దాం. నామినేషన్ డేటు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2. డిసెంబర్ 14 పోలింగ్, అదే రోజు కౌంటింగ్. ఇందులో 193 మండలాలు, 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డు మెంబర్లు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫేజ్ డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6కి 6 లోపు నామినేషన్లు వేసుకోవాలి. డిసెంబర్ 17 పోలింగ్ అండ్ కౌంటింగ్, అదే రోజు 182 మండలాలు, 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డు స్థానాలు. సో ఇట్లా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 12,728 గ్రామాలు, 1,12,242 వార్డు సభ్యులు, మొత్తం 564 మండలాలు. ఇది సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్. అయితే ఇక్కడ అది షెడ్యూల్. అది దాంతోపాటుగా ఆ గ్రామాల్లో ఎన్నికలు లేవు. ఏ గ్రామాలు? ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించామని రాణి కుముదిని తెలిపారు. వాళ్ళు క్షేత్రస్థాయి పరిస్థితులపైన తమకు నివేదికలు అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపైన గతంలో కోర్టు స్టే విధించింది. దీంతో ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీలు, వార్డుల సంఖ్య, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల వివరాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ప్రజలు వాటిని పరిశీలించుకోవచ్చు. కోర్టు తీర్పు మేరకు 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించట్లేదట.
మరి అది ఎక్కడెక్కడనో చూడాలి. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి వీలుగా గ్రీవెన్స్ సెల్ కాల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చిరట. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో గ్రీవెన్స్ సెల్ మాడ్యూల్ ద్వారా ప్రజలు కంప్లైంట్ చేయొచ్చు. ఈ ఫిర్యాదుల నమోదుకు సంబంధించిన యాప్ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. అలాగే కంప్లైంట్ల కోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు తెలుగు, ఇంగ్లీష్లో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఎస్సీసీ సెక్రటరీ మకరన్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన పాల్గొన్నారు. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ తెలంగాణ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, బైపోలీ బుక్లెట్, కరెంట్ ఇష్యూస్, బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ ఆఫ్ హౌస్ పీపుల్, బై ఎలక్షన్ టీజీఎల్సీ. సో ఇది ఎలక్షన్లకు సంబంధించి, పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ ఇది. ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఫస్ట్ ఫేజ్, ఏ మండలాల్లో సెకండ్, ఏ మండలాల్లో థర్డ్ అన్నది మనం కొద్దిసేపట్లో నేను మీకు డీటెయిల్డ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. కరీంనగర్కి సంబంధించి పల్లెపోరుకు మోగిన నగార, కరీంనగర్ వాళ్ళు, కరీంనగర్ ఆ పరిధిలో ఉన్న మండలాలు అక్కడ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు ఎన్నికల సంఘం గంట మోగించింది. 3 విడతలుగా ఈ జిల్లాలో ఎలక్షన్ జరగబోతున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 316 గ్రామ పంచాయతీలు, 2946 వార్డులకు ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు ఇతర పనులన్నీ అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అయితే ఇక్కడ డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17లో 3 విడతల్లో జరగబోయే ఎలక్షన్స్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ మండలాలు ఫస్ట్ ఫేజ్లో, ఏ మండలాలు సెకండ్ ఫేజ్లో, ఏ మండలాలు థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. ఇగో ఫస్ట్ ఫేజ్లో గంగాధర మండలంలో ఉన్న 33 గ్రామ పంచాయతీలు, 296 వార్డులు, రామడుగు మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలు, 222 వార్డు స్థానాలు, చొప్పదండి మండలంలో 16 గ్రామాలు, 154 వార్డు స్థానాలు, కొత్తపల్లి మండలంలో 6 సర్పంచ్ స్థానాలు, 62 వార్డు స్థానాలు, కరీంనగర్ రూరల్ మండలంలో 14 సర్పంచులు, 132 వార్డు స్థానాలు. ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కరీంనగర్ జిల్లాలో. సెకండ్ ఫేజ్ చిగురుమామిడి మండలంలో 17 గ్రామాలు, 174 వార్డు స్థానాలు, తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామాలు, సర్పంచులు, 212 వార్డులు, గన్నేరువరం మండలంలో 17 గ్రామ సర్పంచులు, 140 వార్డు స్థానాలు, మానకొండూరు మండలంలో 29 గ్రామ సర్పంచులు, 280 వార్డు స్థానాలు, శంకరపట్నం మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 240 వార్డులు. ఇది రెండో విడత. ఇక మూడో విడత విషయానికి వస్తే వీనవంక మండలంలో 26 మండలాలు, 246 వార్డు స్థానాలు, ఇల్లందుకుంట మండలంలో 18 గ్రామ సర్పంచుల స్థానాలు, 166 వార్డు స్థానాలు, జమ్మికుంట మండలంలో 20 గ్రామాల సర్పంచులు, 188 వార్డు స్థానాలు, హుజూరాబాద్ మండలంలో 20 గ్రామ సర్పంచులు, 196 వార్డు స్థానాలు, సైదాపూర్ మండలంలో 27 సర్పంచుల స్థానాలు, 238 వార్డు స్థానాలు. మొత్తం ఇట్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. పంచాయతీల సంఖ్య, వార్డులు. సో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి నవంబర్ 27న నామినేషన్లు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ నవంబర్ 30, డిసెంబర్ 3 థర్డ్ ఫేజ్. సో త్వరపడండి. మెజారిటీ పోటీ చేయాలనుకున్న వాళ్ళు, గ్రామానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు పోటీలో ఉండండి.